ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మనం చేసే ప్రార్థనలకి వెంటనే మనకి దేవుడు అద్భుతం చేసినట్లయితే అది సాధారణమైన అద్భుతంలా ఉండిపోతుంది. అయితే కొన్ని ప్రార్థనలకి ఆలస్యంగా దేవుడు తగిన సమయంలో అద్భుతం చేసినప్పుడు అది మనుషులు ఆశ్చర్యపడే రీతిగా మహా అద్భుతంలా ఉంటుంది. అదేంటంటే యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 3వ వాక్యంలో చూసుకున్నట్లయితే, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. లాజరు రోగి అయి ఉండగా మరియ మాత దేవుని యొద్దకు వర్తమానం పంపించారు. వారి వర్తమానం విని వెంటనే దేవుడు ఆ స్థలంకి వచ్చినట్లయితే లాజరు స్వస్థత పడేవాడు. అది సాధారణమైన అద్భుతంలా ఉండిపోయేది. అయితే దేవుడు అక్కడ ఆలస్యం చేశాడు. ఆలోపే లాజరు చనిపోయాడు. 4 రోజులు అయిపోయింది, సమాధి చేయబడ్డాడు. ఆ తగిన సమయమందు దేవుడు ఆ స్థలానికి రావడం జరిగింది. మనుషులందరూ ఆశ్చర్యపడు రీతిగా సమాధి చేయబడిన 4 రోజుల తర్వాత కుళ్ళిపోయిన శవాన్ని దేవుడు సజీవంగా లేపినప్పుడు మనుషులందరూ ఆశ్చర్యపడినట్లుగా దేవుడు అక్కడ మహా అద్భుతం జరిగించాడు. ఈరోజు నీ జీవితంలో నా ప్రార్థన ఆలస్యం అవుతుంది, నా ప్రార్థనకు జవాబు రావటం లేదనుకుంటున్నావా? మనుషులందరూ ఆశ్చర్యపడు రీతిగా మహా అద్భుతం దేవుడు నీ జీవితంలో చేయడం కోసం దేవుడు ఆశపడుచున్నాడు. నమ్మినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మంచి తండ్రి యేసయ్యా, అయా నీ బిడ్డలు ఎంతమంది అయితే నా ప్రభువా నీ కొరకు ఎదురు చూస్తున్నారు, వివాహ కార్యాల కొరకు ప్రభువా, ఉద్యోగాల కొరకు, గర్భఫలం కొరకు, అయా నా తండ్రి అప్పుల సమస్యల నుంచి విడుదల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి జీవితంలో తగిన సమయమందు మీరు అద్భుతం చేసి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.